సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివ టెక్ హబ్. సో ఆ టాపిక్ ఏంటంటే చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ వల్ల మనకు చాలా అవసరాలు, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, అది ఆన్సర్స్ ఇస్తుంది, చాలా విధాలే యూజ్ అవుతుంది. చాట్ జీపీని ఎలా యూజ్ చేయాలి అంటే దానివల్ల మనకి ఎలా అవసరం అవుతాయో ఇవాళ అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో చాట్ జీపీటీ అంటే ఏంటి, మరియు చాలామంది కంటెంట్ క్రియేటర్స్, స్టూడెంట్స్, అదర్ యూజర్స్ కూడా చాట్ జీపీటీని చాలా యూజ్ చేస్తారు. సో ఫస్ట్ చాట్ జీపీటీ అనేది ఏఐ చాట్ బోట్. యూజర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఇచ్చేదాన్ని చాట్ జీపీటీ అంటారు. సో ఇవ్వడానికి క్రియేట్ చేశారు. ఇది బుక్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్ మరియు ట్రైనింగ్ డేటా నుండి ప్యాటర్న్స్ నేర్చుకొని రిప్లైస్ ఇస్తుంది మనకు. చాట్ జీపీతో ఏం చేయొచ్చు? ఫస్ట్ వన్, మన క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తుంది. సెకండ్, మనకు మొన్న చాలా ట్రెండ్ అయినది గిబ్లీ పిక్చర్స్ అనేది. సో పిక్చర్స్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా కంటెంట్ క్రియేటర్స్కి అయితే ఐడియాస్ ఇస్తుంది. thumbnail ఎలా చేయాలి, కంటెంట్ ఎలా చేయాలి, ఇంకా అలా చాలా ఐడియాస్ ఇస్తుంది అనమాట. టైటిల్, thumbnail, టెక్స్ట్ ఐడియాస్, స్క్రిప్ట్ రైటింగ్, ఇవన్నీ మనకు చాట్ జీపీటీ అయితే చాలా ఇస్తుంది అనమాట. సో చాట్ జీపీటీని కంట్రోల్ చేసేది ఓపెన్ ఏఐ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కంపెనీ నుంచి వచ్చింది చాట్ జీపీటీ. సో అది చాట్ జీపీటీని అయితే అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో చాట్ జీపీటీ అనేది కంటెంట్ క్రియేటర్స్కి, స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. కంటెంట్ క్రియేషన్ అంటే ఐడియాస్, బిగినర్స్కి చాలా ఐడియాస్ ఇస్తుంది. సో నేను కూడా ఫస్ట్ చాట్ జీపీటీలోనే చూసి చేసేవాడిని. అంటే కంటెంట్ క్రియేటర్ ఎట్లా చేయాలి, ఐడియాస్, టిప్స్, సో అవన్నీ నేను కూడా చాట్ జీపీటీలోనే అడిగి చేసేవాడిని. చాట్ జీపీటీ ఒక ఏఐ టూల్. సో దాన్ని మనం స్మార్ట్గా కంట్రోల్ చేస్తే, మనం స్మార్ట్గా ఏమన్నా అడిగితే అది చాలా ఐడియాస్ అనేది ఇస్తుంది. సో ఇవాళ వీడియో తింటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.